జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఆహార ధాన్యాలను రైతులకి సరఫరా చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధిగా మారింది. భారతదేశంలో 80 కోట్ల మంది పేదలకి అటు గోధుమలు, ఉత్తరాదిలో గోధుమలు, దక్షిణాదిలో బియ్యం సరఫరా చేస్తూ ఉన్నారు. అయితే గోధుమలు అయితే ప్రజలు వాడుకుంటున్నారు, కానీ ఈ బియ్యం మాత్రం చాలామంది తినడం లేదు. సన్న బియ్యానికి అలవాటు పడిపోయారు. ఆ దొడ్డు బియ్యం పేదలు, నిరుపేదలు, అత్యంత నిరుపేదలు ఒక 10% తప్ప మిగతా వాళ్ళు ఎవరు వాటిని ఉపయోగించడం లేదు. దాంతో రీసైక్లింగ్ అయ్యి మరలా తిరిగి అవే జనాలకు చేరుతా ఉన్నాయి. ఈ విషయాన్ని రాజకీయ నాయకులందరికీ తెలిసిందే, ముఖ్యమంత్రులందరికీ తెలుసు, కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే రైతులు దొడ్డు బియ్యం వెరైటీస్ పండిస్తూ ఉన్నారు కాబట్టి రైతుల దగ్గర నుంచి ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు చేయాలి. అవి కనుక కొనుగోలు చేయకపోతే సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రైతులంతా సన్న రకాలు సాగు చేయండి, క్వింటాకు 500 బోనస్ ఇస్తామని చెప్పేసి రైతులందరినీ సన్న వెరైటీస్ ఏదైతే ఉన్నాయో జేజేలు, జగిత్తాల సన్నాలు కానీ, బీపీటీ కానీ ఇలాంటి వెరైటీస్ అన్ని సాగు చేశారు, సన్న బియ్యం పండించారు. దాంతో పెద్ద ఎత్తున తెలంగాణలో ఆ ధాన్యం కూడా అవే సేకరించారు. తాజాగా తెలంగాణలో ఇక సన్న బియ్యం ఇవ్వడం మొదలుపెట్టారు. సన్న బియ్యం ఇస్తే ఇంక అందరూ కళ్ళకద్దుకొని తింటారు. ఇక మళ్ళీ రీసైక్లింగ్ అనే మాటే ఉండదు. ఎందుకంటే మార్కెట్లో సన్న బియ్యం 50 రూపాయల నుంచి 60 రూపాయల దాకా నడుస్తూ ఉంది కాబట్టి కేజీ. ప్రభుత్వం ఇచ్చే సన్న బియ్యం మార్కెట్లో లభించే అత్యంత క్వాలిటీ కాకపోయినా కూడా మీడియం కన్నా ఉంటాయి. దీనివల్ల ఇదే పరిస్థితి దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా రాబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే రోజుల్లో సన్న బియ్యం ఇవ్వడం అనేది తప్పనిసరి పరిస్థితిగా ఏర్పడబోతా ఉంది. ఎందుకంటే వాళ్ళ దొడ్డు బియ్యాలు తీసుకొచ్చి జనాలకు ఇచ్చి ఆ బియ్యాన్ని మళ్ళీ తీసుకెళ్లి కాకినాడ పోర్టులో విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడము, లేదంటే రీసైకిల్ చేయడం, ఇదంతా పెద్ద మాఫియాగా తయారైపోయింది. అటు కేంద్ర ప్రభుత్వం ఏమో ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ఆహార ధాన్యాల సబ్సిడీలకి. వాటికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు అదనంగా మరో 2 లక్షల కోట్లు, అంటే భారతదేశంలో ఆహార ధాన్యాలు సరఫరా చేయడానికి ప్రతి సంవత్సరం 4 లక్షల కోట్ల రూపాయలు వ్యయం చేస్తా ఉంది. అయితే అందులో ప్రయోజనం పొందుతుంది మాత్రం 50% కూడా లేదు. తినడం లేదు జనాలు. తినే ఆహారం ఇవ్వాలి, కానీ ఏదో రీసైక్లింగ్కి మీరు తీసుకొచ్చి ఉచితంగా ఇస్తే ఆ తీసుకున్న బియ్యాన్ని 10 రూపాయలకి మరలా వారికి ఆటోవాడికి పోసి వాడు తీసుకెళ్ళి 15 ఇంకొకటికి అమ్ముకొని, వాడు తీసుకెళ్ళి మిల్లర్వాడికి 17 రూపాయలకి అమ్ముకొని, వాడు ఇంకొకటికి అమ్ముకొని, వాడు ఇంకో ఎక్స్పోర్టర్కి కాకినాడ పంపించి ఆఫ్రికా దేశాలు పంపిస్తే అక్కడ పేదరికంలో ఉన్న జనాలు గంజి కాసుకొని తాగుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు? జనానికి ఏదైతే కోరుకుంటున్నారో సన్న బియ్యం, మరో 10 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అయినా ఆంధ్రప్రదేశ్లో కూడా సన్న బియ్యం కావాలని చాలామంది డిమాండ్ ఎప్పటి నుంచి వస్తూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో దీని మీద క్యాబినెట్లో కూడా చర్చ జరగబోతా ఉంది. అయితే దీనికి 2 సంవత్సరాల ముందు నుంచి ఏర్పాట్లు చేసుకోవాలి కాబట్టి ఇప్పటి నుంచి ఏర్పాట్లు మొదలైతే 1.5 సంవత్సరం తర్వాత అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. సన్న బియ్యం మీరు కోరుకుంటున్నారా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి.